తిరుమల లడ్డూ వివాదం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సేఫ్గానే బయటపడిపోయింది. అయితే దీని నుంచి భారీగా పొలిటికల్ మైలేజ్ వస్తుందని భావించినటువంటి తెలుగుదేశం పార్టీ మాత్రము బొక్కబార్లా పడిందనే చెప్పాలి. ఫెయిల్యూర్కి అంటే ఆ పార్టీ యంత్రాంగం ఫెయిల్యూర్కి నిదర్శనగా చెప్పాల్సి ఉంటుంది. ఇంకా ఆ ఉదంతం నుంచి టీడీపీ మాత్రం బయటికి రాలేకపోతుంది. ఒకవైపు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టడానికి, జాతీయ స్థాయిలో చర్చలు లేవనెత్తడానికి, ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైపు మళ్లించడానికి వీలవుతుంది అని తెలుగుదేశం పెద్దలు అంచనాలు వేశారు. కానీ అదేమీ జరగకపోగా అసలు ప్రజల్లో చర్చ అనేదే లేకపోవడం అనేటటువంటిది ఒక విచిత్రమైనటువంటి పరిణామం. రాజకీయంగా తెలుగుదేశం శ్రేణులు ఈ విషయంలో పబ్లిక్ దృష్టిని ఆకట్టుకోవడంలో ఫెయిల్యూర్ అయ్యారనే చెప్పాలి. ఇంకోవైపు చూస్తే కనుక జాతీయ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగితే కేంద్ర నాయకత్వం అంటే బీజేపీ కూడా కన్నెర వేస్తుంది జగన్మోహన్ రెడ్డి మీద అని అంచనా వేశారు. కానీ పార్లమెంట్ సమావేశాలు జరగడం, బడ్జెట్ సమావేశాలు, రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ, ఈ ఉదంతాల నేపథ్యంలో జాతీయ స్థాయిలో కూడా పెద్దగా చర్చ లేకుండా పోయింది. ఇంత పెద్ద కుంభకోణం, అందులోని మనుషుల సెంటిమెంట్ తోటి, భక్తుల యొక్క భావోద్వేగాలు తో ముడిపడినటువంటి అంశంలో కూడా ఫెయిల్యూర్ కావడం ఏమిటి అంటూ తెలుగుదేశం అంతర్మదనంలో పడిందనే చెప్పాలి. అయితే దీనికి ఒక రకంగా చూడాలంటే టీడీపీ స్వయంకృత అపరాధమనే చెప్పాలి. 60 లక్షల కిలోల నెయ్యి కాకుండా పామాయిల్ని వాడటము, మోనోగ్లిజరైడ్స్ వంటి వాటిని మిక్స్ చేసి కెమికల్స్ తోటి సరఫరా చేయడము, ఇది దాదాపు 5 సంవత్సరాలు అంటే 4 సంవత్సరాల పాటు కొనసాగింది అనేది సిట్ నివేదికలు స్పష్టంగా తేల్చాయి. అంటే 6,000 టన్నుల అక్రమం జరిగింది. అంటే డబ్బుల పరంగా చూస్తే 250 కోట్ల రూపాయల మేరకు మాత్రమే దీనికి సంబంధించి చెల్లించినటువంటి మొత్తం. అంటే భారీగా, అంటే తిరుమల తిరుపతి దేవస్థానం యాక్టివిటీస్లో భాగంగా చూస్తే కనుక ఇదేమి పెద్ద మొత్తం కింద లెక్క కాదు. 20 కోట్ల లడ్డూల్ని సరఫరా చేశారు. అయితే ప్రజలతోటి సెంటిమెంట్ తోటి ఆడుకోవడం, అందువల్ల ఇది మేజర్గా ఇంపాక్ట్ పడుతుంది మనోభావాల మీద అని అంచనా వేశారు. కానీ ఆ రకమైనటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ బాలాజీ భక్తులు అంటే ఉత్తర భారతదేశంలో వెంకటేశ్వర స్వామిని బాలాజీ అంటూ ఉంటారు. కానీ బాలాజీ భక్తుల్లో కానీ ఏ రకమైనటువంటి స్పందన లేకపోవడము, నిరసనలు కూడా వ్యక్తం కాకపోవడము, ఈ మేరకు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ప్రజల సపోర్ట్ లభించకపోవడం అనేటటువంటిది ఒక చర్చనీయమైనటువంటి అంశంగానే తెలుగుదేశంలో మారింది. దీనికి టీడీపీ తనంతట తాను పెట్టుకున్నటువంటి కొరువుగానే చూడాల్సి ఉంటుంది. ఈ ఉదంతం చోటు చేసుకున్న తర్వాత అంబటి రాంబాబు, జోగి రమేష్ లాంటి ద్వితీయ శ్రేణి అంటే సెకండ్ గ్రేడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ మీద టీడీపీ శ్రేణులు దాడులు చేయడం, ఆయన వ్యక్తిగతంగా చంద్రబాబును దూషించినా ఎవరిని దూషించినా అక్కడ సంయమనం పాటించకుండా వాళ్ళ మీద దాడులు చేయడంతో మొత్తం ఇష్యూ అంతా కూడా తెలుగుదేశం పార్టీ కూడా రెడ్ బుక్ రూల్ అంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది, అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తుంది అనే భావనని సక్సెస్ఫుల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి పంపగలిగింది. ఈ దాడి అంటే తిట్టినా కూడా దాడులు ఎలా చేస్తారు, కేసులు పెట్టాలి, పోలీసుల ద్వారా చట్టం ముందు నిలబెట్టాలి దోషులుగా, తప్ప దాడులు చేసి ఇంట్ల మీద దాడులు చేసి ఇళ్ళని తగలబెడతామంటే ఎంతవరకు సమంజసం అంటూ న్యూట్రల్ వాటర్స్ కానీ, ఒకవైపు ఇంటలెక్చువల్గా ఆలోచించేటటువంటి టీడీపీ వర్గాలు కానీ టీడీపీ రూల్లోనే ఇలాంటి అక్రమాలు జోడు చేసుకుంటే వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశానికి మధ్య తేడా ఏముంటుందనే చర్చ కానీ ఒక సక్సెస్ఫుల్గా అంటే ఉద్దేశపూర్వకంగా కాకపోయినా అన్ఇంటెన్షనల్గానే ఈ జోగి రమేష్, అంబటి రాంబాబు ఉదంతాలు అనేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చాయి. తెలుగుదేశం డిఫెన్స్ చేసుకోవడంలో ఆత్మరక్షణలో పడిపోయింది. అందులోని చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు తాము పట్టిన కొందేటికి 3 కాళ్ళు అన్నట్లుగా వాళ్ళు మొదటి నుంచి కూడా జంతువుల కొవ్వు కలిసిందే అనే వాదనకి నిలబడి ఉండిపోవడం, చివరిలో కూడా అంటే సిట్ నివేదిక వచ్చి ఇది నెయ్యి కాదు పామాయిల్ని కెమికల్స్ కలిపారంటే ఆ వాదనని సపోర్ట్ చేస్తూ పబ్లిక్లోకి వెళ్లకుండా ఇంకా జంతువుల కొవ్వు అనేటటువంటి ఉదంతాన్ని అంటే నిర్ధారితంగా అంశాన్ని పట్టుకుని వేలాడడంతో అసలు ఇష్యూయే ఇది టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పొలిటికల్ అంశంగా మారిపోయింది. అంటే తాను అన్నది దానికి కట్టుబడి ఉంటాను, తాను అన్నదే నిజం అనేటటువంటి వాదనని చంద్రబాబు నాయుడు ముందు పెట్టడము, సిట్టు శాస్త్రీయంగా నిర్ధారించినటువంటి విషయాలను కూడా పట్టించుకో
అందుకోకపోవడంతో టీడీపీ కూడా ఏం చేయాలి అనేటటువంటి సంకట స్థితిలోకి టీడీపీ శ్రేణులు వెళ్ళిపోయి, ఒకవైపు తమ అధినేత చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి జంతువుల కొవ్వే కలిసింది అనే దాన్ని ముందుకు తీసుకెళ్లాలా, లేదంటే కనుక సిట్ నిర్ధారించినటువంటి పామ్ ఆయిల్లో కెమికల్స్ కలిపి అదే నెయ్యిగా భ్రమింపజేసి లడ్డూల్లో వినియోగించారనే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలా తెలియనటువంటి ఒక అనిశ్చిత పరిస్థితిలో టీడీపీ శ్రేణులు కూడా ఈ ఇష్యూని ఫోకస్ చేయలేకపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంకా నేషనల్ మీడియాలో 1-2 సంస్థలు, అంటే ప్రత్యేకించి రిపబ్లిక్ టీవీ, అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు మాత్రం పెద్ద ఎత్తున జగన్ని ప్రశ్నిస్తూ వార్తలు చేసినప్పటికీ మీడియా పరంగా చర్చ అయితే నేషనల్ మీడియాలో లేదు. దానికి జాతీయంగా ఉండే రాజకీయ పరిణామాలు ఒక కారణం. మొత్తం మీద చూస్తే కనుక ఈ ఉదంతంలో టీడీపీకి సెల్ఫ్ గోల్ తప్ప పెద్దగా పొలిటికల్ మైలేజ్ అనేటటువంటిది లభించలేదు. ఇంకా అందులోని సిట్టు నిర్ధారించినటువంటి దాంట్లో కూడా దోషులుగా తేల్చినటువంటి వాళ్ళంతా దిగువ స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళు, అధికారులు, ఆ బోలేబాబా డైరీ, వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ, ఈ డైరీలు తప్ప అప్పట్లో రాజకీయంగా కీలకంగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, ధర్మారెడ్డి కానీ వీళ్ళెవరు కూడా బాధ్యులుగా తేల్చకుండానే సిట్ నివేదిక ముగిసిపోయింది. దీంతో న్యాయపరమైనటువంటి కేసును కూడా ముందుకు వెళ్ళడానికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని బ్లేమ్ చేస్తూ వాళ్ళ మీద దృష్టి పెట్టి శిక్షలు పడేలా చేయడానికి కానీ, కనీసం వాళ్ళని న్యాయస్థానం ముందు నిలబెట్టడానికి కానీ ఆధారం లేని విధంగా సిట్ నివేదిక రావడం, దీంతో టీడీపీ అనుకున్నదొకటి అయిందొకటి అనేటటువంటి ధోరణిలో మారింది. చంద్రబాబు నాయుడు మొండి పట్టుదల కూడా ఇందుకు ఒక రకంగా కారణం అనే చెప్పాల్సి ఉంటుంది. అనుకున్న మైలేజ్ ఏది కూడా రాకపోవడం, కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల్లో కనుక భావన, అంటే వైఎస్ఆర్సీపీ పట్ల వ్యతిరేక భావన రేకెత్తేటటువంటి ఒక కీలకమైనటువంటి అంశాన్ని కూడా ఎన్కాష్ చేసుకోవడంలో, పొలిటికల్గా ఎన్కాష్ చేసుకోవడంలో టీడీపీ ఫెయిల్ అయిందనే ఈ ఉదంతం నిరూపిస్తోంది.